స్టూడెంట్స్. సో కొద్ది రోజులు గ్యాప్ వచ్చిందమ్మా, కొద్దిగా బిజీ ఉండడం వల్ల రేపు ఈవినింగ్ సీనియర్ల ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఎవరైతే సీనియర్లు ఉండాలో వాళ్ళకు 8 గంటలకు క్వాలిటీ ఎగ్జామ్ ఉంటుంది, రెడీగా ఉండండి. మీరు ఆన్లైన్లో ఉండట్లేదమ్మా, చాలామంది రాయట్లేదు. సో అది మీరు కొద్దిగా గుర్తుపెట్టుకునే ఎగ్జామ్ నా కోసం కాదు కదా పెట్టేది, మీకోసం. అలాగే రేపటి నుంచి క్వాలిటీ కొంతమంది అడుగుతున్నారు, సార్ మాకు 30 డేస్ బ్యాచ్ కావాలి. షెడ్యూల్ రెడీ చేశాను. 30 డేస్ ఏం చదవాలా, ఎట్లా చదవాలా, లాస్ట్కు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతానమ్మా. ఓకేనా? సో 2019 బ్యాచ్ వాళ్ళు కూడా చెప్తున్నాను. 2019 బ్యాచ్ అంటే 18 నోటిఫికేషన్, 2019లో వాళ్ళు ఎగ్జామ్ రాశారు. వాళ్ళకు కూడా ఎకానమీ అయిపోయిందమ్మా. ఎకానమీ అయిపోయింది. మీరు జాగ్రత్త. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే సీనియర్లు ఉండాలో వాళ్ళు జాగ్రత్త. అలాగే సో చాలామంది, ఈవెన్ దో నా స్టూడెంట్స్ చెప్తున్నాను, నా స్టూడెంట్స్ చాలామంది పెద్ద పెద్ద బుక్స్ చదువుతున్నారు, మోర్ దాన్ 500-600 పేజ్. నేను దాన్నే కదమ్మా మీకు కన్సైడ్ చేసి రాశాను. 500 to 900 పేజ్ బుక్. నేను దాన్ని ఏం చేశాను, 100 పేపర్లలో కుదించి మీకు రాశాను. ఎవరి కోసం? నా కోసమా, మీకోసమా? ఓకేనా? ఎవరైనా సీనియర్లు కానీ, 2019 బ్యాచ్లు కానీ, జూనియర్లు కానీ షెడ్యూల్ కావాలంటే పాలిటీకి వాట్సాప్ పెట్టండిమ్మా. అలాగే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, చూడండి, బాగా చూడండి. ఎక్కువ రోజులు చదివేవాళ్ళు కానీ, ఎక్కువ రోజులు చదివేవాళ్ళు కానీ, ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు కానీ, ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలనుకునే వాళ్ళు కానీ, వీళ్ళకి జాబ్ రాదమ్మా. నాలెడ్జ్ పెంచుకోవాలనుకునే వాళ్ళు కానీ వీళ్ళకి జాబ్ రాదు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఇప్పటికి కూడా కొంతమంది 35 to 40 ఏజ్ మధ్యలో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఇంకా జాబ్ రా, ఎందుకంటే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్, అంటే నాకాడ గైడెన్స్ కోచింగ్ తీసుకోమని ఎవరికి చెప్పాను, అది వేరే విషయం. ప్రాపర్ వాళ్ళకు బుక్స్ తెలియకపోవడం వల్ల, ప్రొఫెసర్ ఏ బుక్స్ పట్టుకున్నాడో తెలియకపోవడం వల్ల, నేను మీకు ఏపీ హిస్టరీ పాలిటీ ప్రొఫెసర్ ఏ బుక్ పట్టుకుంటారో ఆ బుక్లో నుంచే రాశానమ్మా. అందుకే లాస్ట్ టైం అన్ని బిట్లు తగిలాయి, 140+ తగిలాయి. ఏపీ హిస్టరీలో 72 డైరెక్ట్గా వీడియో పాటు చూపించాను. ఓకేనా? మీరు పెద్ద పెద్ద బుక్స్ చదవడం వల్ల దానికి నేనేం చేయలేను. లాస్ట్లో మీరు హ్యాండ్స్ అప్ అంటారు, దానివల్ల మీకు జాబ్ పోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దానివల్ల మీకు జాబ్ పోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే మీకు పోవాలని కాదు, పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? 4th వన్, చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సింగిల్ టైంలోనే సివిల్స్ కొడతారు. ఒకేసారికే ఫస్ట్ అటెంప్ట్లోనే, యాక్చువల్ సింగిల్ టైం కాదు, ఫస్ట్ అటెంప్ట్, దాన్ని ఫస్ట్ అటెంప్ట్ అంటారు. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ కొడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బుక్స్ చదవరు, వాళ్ళు ఏదైతే ఇచ్చారో కోచింగ్ సెంటర్ బుక్స్ అయ్యే చదువుతారు. సో కాబట్టి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ యూ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకేనా? సో దెన్ దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న ఎగ్జామ్ పెట్టినప్పుడు క్వాలిటీలో చాలామందికి తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే కనుక ద వన్ అండ్ ఓన్లీ రీజన్, నా బుక్ చదవకపోవడం వల్ల. నా బుక్లో నేను ఇచ్చిన ప్రతి ఒక్క బిట్టు మీకు స్క్రీన్షాట్ తీసి పెట్టాను. క్వాలిటీ బుక్లో ప్రతి ఒక్క బిట్టు స్క్రీన్షాట్ తీసి పెట్టాను. ఆ బిట్టులో నుంచి పక్కకు పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు నేను ఇచ్చినా కూడా మీరు పేర్లు చెప్పకూడదు, ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఒకరిని మనం విమర్శించకూడదు, మనకు అంత అధికారం కూడా లేదు. ఓకేనా? మీకు కాదు, నాకు. సో ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చదవడం వల్ల నేనేం వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదమ్మా. చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్. ఎందుకంటే కనుక వాళ్ళు
అంతా కవరప్ కావాలని చెప్పేసి 800 పేజీలు 900 పేజీలు రాస్తారు. నేను 100 పేజీలు రాశాను. ఆ బుక్ చదవండి అంటే ఆ బుక్ కూడా పక్కన పెట్టి ఏ బుక్లు చదివి నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఓకేనా? సో మీకు ఏదైనా కీ, మీకు రిజల్ట్ రావాలనుకుంటే కనుక, కీ కావాలనుకుంటే కనుక, మీ కీకి ఆన్సర్ కావాలనుకుంటే కనుక డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, గ్రూప్లో పెట్టద్దు, డైరెక్ట్గా నాకే పెట్టిన మెసేజ్. ఓకేనా? సో కాబట్టి కన్క్లూజన్, పాలిటీ 30 రోజుల్లో రేపు 12వ తేదీగా 12వ తేదీ నుంచి స్టార్ట్ అమ్మా. మీకు ఇది గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను. ఆల్రెడీ వాళ్ళకు సూపర్ సీనియర్లకు వచ్చేసి ఎకాడమీలు రన్నింగ్లు ఉన్నారు, సీనియర్లకు వచ్చేసి పాలిటీ రన్నింగ్లు ఉన్నారు, జూనియర్లకు వచ్చేసి హిస్టరీ రన్నింగ్లు ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక దయచేసి మళ్ళీ చెప్తున్నాను, రేపు మీరు రివిజన్ కోసం వచ్చేసరికి, హ్యాండ్స్ అప్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అన్ని పేజీలు మీరు గుర్తుపెట్టుకోలేరు. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే నేను అందుబాటులో లేను కాబట్టి ఎవరో తీసుకున్నారంట మన్నా వాళ్ళు నాకు ఒకసారి రేపు మార్నింగ్ ఒకసారి నాకు వాట్సాప్ పెట్టారనుకోండి మీకు ఈ షెడ్యూల్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు దాన్ని బేస్ చేసుకొని చదవండి, అంతే, ఇంకేం లేదు. చిన్న కన్క్లూజన్ ఏంటంటే, బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ రోజులు చదివేవాళ్ళు వాళ్ళకి బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ బుక్స్, ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ రాదు. ఎక్కువ నాలెడ్జ్ కావాలి అనుకునేవాళ్ళు, ఉన్నవాళ్ళు కాదు, అనుకునేవాళ్ళు, వాళ్ళకు జాబ్స్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవి 3. సో కాబట్టి నేను చెప్పే ఫైనల్ ఏంటంటే కనుక, నాకాడ ఎప్పుడు కోచింగ్ తీసుకొని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు. కొంతమంది వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఒక 1 year బ్యాక్ నుంచి నేను కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను, డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను. అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు నాకు నెంబర్ పెట్టలేడు కదా, అది. ఓకేనా? సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మా. ఇండియన్ పాలిటీ రేపు ఎగ్జామ్ ఉంది, దయచేసి రాయండి. నేను శుక్రవారం పెడతానంటే కొంతమంది పోస్ట్ పోన్ చేయండి సార్ అని చెప్పారు. డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల నేను అందుబాటులో లేకపోయాను. సో కాబట్టి రేపు ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. రాసిన ప్రతి ఒక్కరూ కీ పెట్టండి. మీరు కీ పెట్టిన తర్వాత నేను ఆన్సర్ కీ రిలీజ్ చేస్తాను. అన్ని గ్రూపులు అడ్మిన్స్కు నేను చెప్తున్నా, అలర్ట్ కానీ మీరు అడ్మిన్గా పెట్టింది మిమ్మల్ని గ్రూపులలో చూస్తూ ఉండేదానికి కాదు. ఓకేనా? యూ షుడ్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఓకేనా? కానీ రిమూవ్ చేయమని చెప్పను, యాక్షన్ తీసుకునేదన్నా వార్నింగ్ ఇవ్వండి. ఎవరి కోసం రాస్తున్నారు? నా కోసం కాదు కదా, మీకోసం, అందరి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు రాస్తున్నారు. ఓకేనా? ఇది మా. సో దిస్ ఈజ్ మై కన్క్లూజన్ మా. మేజర్ థింగ్ ఏంటంటే రేపు ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది మా. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అడ్మిన్ కానీ నేను కానీ పంపిస్తాను. నేను అందుబాటులో లేకపోతే అడ్మిన్ పంపిస్తాడు. అలర్ట్గా చదవండి. ఏదైతే మీకు చెప్పానో అది జాగ్రత్తగా చదవండి. క్వాలిటీ ప్రతి ఒక్కరూ దయచేసి మీరు రాసిన ఎగ్జామ్కి మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఏమమ్మా, థ్యాంక్ యూ.